వచ్చావు. వృద్ధుడు వచ్చాను. నాన్న ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అప్పు అలా చిక్కిపోయినావేంది? ఊరుకో బావా, అలా జోకులేస్తావేంటి? దీనికి తిండి ఎట్లాగే హాస్టల్ దివాలా తీశారంట. బావా నిన్ను ఏంటే ట్రైన్లో ఫుడ్ ఏమైనా మర్చిపోయావా? మరి పద. అన్ని జాగ్రత్త పెట్టండి, ఏం మర్చిపోదు. అట్టాగా పద. వద్దన్నయ్య. సరే, పద. అల్లుడు, చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే. మేము గుడికి పోయేస్తాం. నేను కూడా వస్తాను నాన్న. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా? చెప్పు, ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని? అప్పు. చెప్పు, ఎవరతను? వుడ్ బీనా కుడ్ బీనా? అంతేం లేదు, కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేశాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా, తను జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా? అయినా నా ప్రేమ గురించి నీకంత తొందర ఏంటి? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, అందరి జీవితాసం ఒకటే కదా, నీకు నాకు ముడెట్టాడు. పోనీ చేసుకోవచ్చు కదా బావా. నవ్వులాట కూడా ఆ మాట అనకే. మా బాబాయ్ నాడంటే స్పాట్లో ముహూర్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే. మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి? మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గాని ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు. మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను, నాన్న చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నాం, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్నా. పెళ్ళికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వకో, అసలే కాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. మామయ్య? ఎత్తుకో ఎత్తుకో. ఏ? వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పుని తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా? మ్మ్. పోయినాడంట. ఒరే, నీ కారులోనే తీసుకొస్తున్నావుగా? అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళిపోయాను. ఒరే, నీకు అర్జెంట్ పని ఏందిరా? అప్పు కంటే అర్జెంట్ పని ఏందా వీడికి? మాట్లాడవేంద్రా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే, ఇక పద. అప్పు పిల్లో తీసే. అలాగే. ఇటు 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 ఇటు. జాగ్రత్త. ఓకే, స్లోగా. ఏం జరిగినదక్క? రైట్, ఐస్ గడ్డలో వేడి నీళ్ళు తీసుకురండి. పెద్ద దెబ్బ తగిలినట్టు. అమ్మయ్యా, నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఏమైంది బావా? ఏమైనా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు, మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్ లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా అని నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతట తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. స్పైన్ కి ఫింగర్ కి సంబంధం ఏంటి బావా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతే, అలా జరుగుద్ది. బావా కొట్టుకుంటుంది. అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గొద్దు. అదే కదా కావాల్సింది. అయ్యా తగ్గిపోతుంది. రై, కాపడం పెట్టండి. అట్టాగయ్యా. Don't worry. బావా, తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలిసి అతని జబ్బుకి అలోపతిలోనే క్యూర్ లేదు. పోనీ హోమియోపతి? మ్మ్హ్మ్. రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోక్లేండి బావా. పేషెంటా బొంగ? అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బావా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్, చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే.
నమ్మలేకపోతున్నాను బావా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయి. తను ఇలాగే తంటాలు పడి నేను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటది. కమాన్ రామ్, జంప్ జలాని, జంప్ జలాని. సోది కలలు కనుకు. పాపం అమాయకుడు బావా. నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేస్తాను. ఊరుకో, ఏదో కుర్రోడు ఆనందపడుతున్నాడు, నీ సొమ్మం పోయిందే. ఏమో గుర్రం ఎగురుద్దేమో ఎవడికి తెలుసు. బావా స్నానం ఓ 2 గంటలు చేసినట్టున్నారు. సబ్బు వదలలేదండి. ఆ? ఎంతమంది వచ్చారేంటండి? మా చిన్నమాయ అబ్దుకో అండి. అయ్యో పాపం, ఎప్పుడు పోయారు? ఆయన పోయి చాలా సంవత్సరాలైంది. కుటుంబ కలహాలో మర్డర్ అయిపోయాడు. దాంతో మా మావయ్య పగ పెంచేసుకున్నాడు. సర్లేండి, అదంతా పెద్ద కథ. మీరు వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతానండి? నేను వెళ్ళమంది బయటికి కాదండి, దండం పెట్టుకోవడానికి ఫోటో దగ్గరికి. మీరు కూడా రండి. మాదందరిది అయిపోయిందిలేండి, మీరు వెళ్ళండి. ఇదిగో అల్లుడు ఇలా రాయ్యా. వస్తున్నా అత్తయ్య. ఆ తర్వాత ఏమైంది బావా? ఇంతలో టక్కుమని శ్రీకాంత్. సరే యాడున్నాడు ఈడు? కాంతు అత్త ఇక్కడున్నాడు. ఉన్నాడా అమ్మా? ఉమ్. నీ పని చెప్తాను వాళ్ళని. నేను చెప్పుండ్లా వాడు మన అప్పుతానే ఉంటాడని. అవునే అప్పు, మా ఇంటి అడిగి ఎప్పుడు వెళ్తావే? నా చేతిలో ఏముందత్త, బావ ఒప్పుకోవాలిగా. నేనా? అదేందిరా తను చదువు అయ్యే వరకు ఆ ఊసి ఎత్తొద్దని చెప్తివి. చదువుకి మీ ఇంటి రావడానికి సంబంధం ఏంటి మామ? డాక్టర్ చదివావు, కోడలుకున్న బుద్ధి లేదు. ఇక్కడ నన్ను తిడుతూ కూర్చో, అక్కడ పెద్ద మాయ దగ్గర పెద్ద మనిషి లేకుండా పోతాడు. అవును సుమా. అది కాదురా కాంతు. ఏది కాదురా, ఇల్లు వంటింట్లో సాయం చేయొచ్చు కదా. అత్త బాబాయ్, ఆగవయ్య సామి, అబ్బాయి చెప్పింది అర్థమైందా? అన్నయ్యతో మాట్లాడేయమంటున్నాడు. ఈ తంతులో అడిగితే బాగుంటదంటావా? తద్దినం పిండాకుడు అని నానుస్తూ కూసో, పెండ్లయ్యే లోపల నీ కొడుక్కి నీ వయసు వస్తుంది. భావన కాదు గాని మళ్ళ సూర్యుగాడిని అడుగుతాను. నా మేనల్డు నా పార్టీయే. బాబు ఒక్కసారి రామ్మా. ఆడ పోయి కూర్చో మామా. లేదురా, నీతో మాట్లాడాలి. నువ్వు లే బాబు. అలాగే. ఓ తూరు చెప్తే అర్థం అవుదా? పోయి ఆడ పోయి కూర్చో. ఏమైంది సామి? ఆ సొంటిగాడిని ఏమన్నా పావీసుకుంటా సొంత మేనమామ నన్ను పక్కా పోమన్నాడు. ఆడేమన్నా మినిస్టరా గవర్నీరా? మంచి సొంటకాయగాడెవడు? ఒరే కాంతు, మీ బావలిద్దరూ నొల్లీసుకుంటున్నారు. ఆ బుట్టగాడు ఎవడరా? అప్పు ఫ్రెండ్ అన్న. అయ్యా పంచలోహ పాత్రలు తీసుకురండి. నేను తీసుకొస్తానండి. అపర్ణ, ఇట్లా రామా. ఆదికేశ్వరులు గారు మంచిదా? ఏ రాణి, ఎలా ఉన్నావు? ఏం సామి, మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తిమి? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాటిచ్చినాడు బావ. ఏమోలే సామి, తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి? ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో అప్పు కాంతుల్ది ఎవరి మ్యారేజ్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా? ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్ప, మా బావ చాలా నికార్సైనడు. మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనుడే అయితే వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పండి మరి. ఇప్పుడే తొందరే ఉంది. ఆప్దేకం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో, ఇలాంటివి చాలా ఉంటాయండి. మీరు ఆనందపడండి, మీరు ఆనందపడండి. ఏంది ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా. చూస్తా ఉండు. చూస్తా ఉండు. చూస్తా ఉండి. చూస్తా ఉండవా? చూస్తా ఉండి. తప్పుకోప్ప. అలాగే. తప్పుకో బావా. అర్జెంట్ గా ఇప్పుడు నాకు విషయం తేలాలా. ఏంది నాయుడు? నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తండావా లేదా? పెండ్లే? ఆ ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చిండదప్పా? నాకు తొందరేనప్ప. చేస్తివా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా. చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆప్తికం దినాన పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైన సంవత్సరికమైన ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా.
నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాల నాయుడు. ఓబులేడి ఆడకప్ప పాతండ వర్తండ ఉండు కెట్టప్ప లోపల పద భర్తవత్సలం ఎల్లప్ప ఎంతైనా ఏం తప్ప ఏంటన్నా ఏమైంది ఏంటి ఎడావుడి ఒరే ఇవాళ నీ పెళ్ళి నా సవ తేలిపోవాలా పిల్లకాయలు రెండప్ప రెండే ఇప్పుడు పిల్లండి నీకేమైనా పిచ్చా అమ్మ మీరు వెళ్ళండి అమ్మ పద, అమ్మ. ఒరే ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లేసి రుబ్బిగలను అది కాదు నాన్న, పదరా అమ్మ. ఎర్న బిడ్డ నువ్వు పదమ్మా ఏంటంటే మిడిగుట్లేసి చూస్తా ఉండ పద పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండా చెప్పుకొని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అది అది అదే కదబ్బా నేను చెప్తా ఉంటాను. నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపని తోసుకుపోతారిందబ్బా. ఏంది మామ నీ జగడం సమయం సందర్భం ఉండకర్లే. మళ్ళసూరి పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట దాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అగిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రామినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త. అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే 2 క్షణాలు కూడా ఆగలేను. నాన్న మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమి, ఇది పెద్దోళ్ళు ఎవ్వరు. మధ్యలో నువ్వు తలదొచ్చమాక. బావా ఈ ఆలు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏ రియదవనైనా అవ్వాలా. సరే అట్లనే కానీ నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకుందాం. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని మాకు మావయ్య తెలుసు. మా నాన్న మాటలు పట్టించుకోవద్దు. మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పూసుకు తిరుగుతారా? ఆ ముడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూసుంటాం. కృష్ణ రామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తింగర్ గుంజిగా? నువ్వు నోరు మస్తావు పెకనా ఎలా? మావయ్య మీరేం అనుకోకండి, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేశావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది? చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పనసనాయుడు. మేము వస్తామండి. అన్న వస్తామన్నా. వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి అప్పుకి ఏం తక్కువ అండి? 24 క్యారెట్స్ బంగారం కదండి. మరేంటండి అప్పు నచ్చలేదంటాడు? ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? నా కర్మే. మీ అందరికీ తెలుసు కదండి. ఈ తింగరోడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. దీనికి ఎంతకంటే గొప్ప సంబంధం దొరుకుతుందండి? చెప్పండి నీకు కూడా ఇష్టం లేదని మీరే చెప్పే చెప్పండి. ప్లీజ్. అసలు ఏమైంది? ఆ? అంతమంది చెప్తాను వినిపించుకోవడం ఏంటండి? పెళ్లి తన కూడా ప్రాబ్లం అనుకుంటున్నాడా? ఇంటితో నీ పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి అసలు తెలుసా? దాని గురించి ఏం తెలుసు మీరు నాకు అంట కడుతున్నారు? మావయ్య అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మయ్యా, ఇన్నాళ్ళు అప్పుని కళ్ళతోనే చూశాను, మీ పాటతో మనసుతో చూడగలిగాను. మీరే కనుక లేకపోతే ఈ తెలుగమ్మని మిస్ అయిపోయావాడిని. నా అదృష్టం నాకు దక్కేలా చేశారు. చాలా థ్యాంక్స్ రాము గారు. బావా మా భర్త కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిలు మీరంతా వెళ్ళి మా కోళ్ళ పిల్లలు మొత్తం చేయండి.